హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో 24 అవర్స్ ట్రైన్ జర్నీ కోసం నేను ఏ విధంగా ఫుడ్ ప్రిపరేషన్ ముందుగానే స్టార్ట్ చేశానో మీకైతే వీడియో రూపంలో చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. రేపు మార్నింగ్ 4:30కి ట్రైన్ అయితే ఇవాల్టి ఆఫ్టర్నూనే నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పెరుగైతే తోడు పెట్టాను, పులిహోర పేస్ట్ కోసం చింతపండు నానబెట్టాను, ఆవడాల కోసం అలానే రొట్టె కోసం మినపప్పు ఇలా విడివిడిగా అన్నీ నానబెట్టేశానండి కడిగేసి. ఇంకా మెంతికూర టమోటా చట్నీ కోసం ఒక కట్ట మెంతికూర కట్ట అయితే తీసుకున్నాను, ఇది కూడా తీసి పెట్టుకోవాలి. ఇంకా 4 అవర్స్ తర్వాత మంచిగా పప్పు అయితే నానిపోయినాయండి. సో గుల్ల మినపప్పే కదండి, ఈజీగా నానిపోతాయి. ఇంకా పులిహోర కోసం చింతపండు కూడా మంచిగా నానింది, సో ఈజీగా పులుసుని అయితే తీసుకోవచ్చు. చట్నీ కోసం మెంతికూర కూడా తీసి రెడీ చేశాను. పెరుగు కూడా తోడుకుపోయిందండి, సమ్మరే కదండి, త్వరగా తోడుకుపోయింది అనమాట. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా గారి కోసం పిండి రుబ్బేశాను. పులుసు అంతా చక్కగా వడగట్టేసి ఇసుక కాదు కదా ఏమీ లేకుండా స్ట్రైనర్తో చేసేసాను. ఇంకా ఆయిల్ పెట్టేసి గారెలన్నీ వేసేసాను అనమాట. నేను కుకింగ్ అంతా నైట్ డిన్నర్ అయినాక 9 తర్వాత స్టార్ట్ చేశానండి. సో గారెలన్నీ వేసేసి ఇంకా మెంతికూర టమాటా చట్నీ కూడా రెడీ చేశానండి. ఎక్కడ ఒక చుక్క కూడా వాటర్ అయితే వేయలేదు. కొంచెం కావాలంటే ఆయిల్ ఉన్నా పర్వాలేదు, కానీ వాటర్ ఉంటే పాడైపోద్ది కదండి. నైట్ వరకు మనకి ఉండాలి కదా, సో డిన్నర్ వరకు మనకి రొట్టెలు అయితే ఉంటాయి కాబట్టి సో అందుకని పిండి కూడా చక్కగా కలిపేసి పక్కన పెట్టాను. పులిహోర పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అన్నం కూడా రాత్రే వండేసానండి. సో పొద్దున్న వచ్చేసరికి పులిహోర కలిపేశాను. అలానే ఆవడాల కోసం గారెల్లో వాటర్ అయితే తీసేసి ఎందులో అయితే తీసుకెళ్తానో ఆ బాక్స్లో అయితే పెట్టేశానండి. ఇంకా రొట్టెలు అయితే వేసి అల్యూమినియం ఫాయిల్లో ప్యాక్ చేసేసా. ఎగ్స్ కూడా బాయిల్ చేసి ఒక బాక్స్లో పెట్టేసి అలానే చట్నీ కూడా ఒక బాక్స్లో పెట్టేశానండి. ఆవడలు అయితే వెళ్ళే ముందే నేను పెరుగది కలిపి తాలింపు వేశాను. కొంచెం పంచదార, కొంచెం కారపొడి కూడా పెట్టాను పిల్లల కోసం. ఇంకా తాగడానికి జ్యూసులు, తినడానికి ప్లేట్స్, లస్సీస్ అయితే ఒక బ్యాగ్లో అయితే పెట్టేశానండి. ఇదండి మన 24 అవర్స్ ట్రైన్ జర్నీ కోసం ఫుడ్ ప్రిపరేషన్ అయితే ఇలా ప్రిపేర్ చేశానండి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.